నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లోసమ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆకుకూర ఫ్రై అండి. ఇది మొలకాకు, కొన్ని ఏరియాల్లో తోటకూర అంటారు. 2 కట్టలు తీసుకున్నాను. బాగా ముదిరిపోయినవంతా తీసేసి కాడలు, లేత కాడలన్నీ వేసుకుని బాగా 2 టైమ్స్ వాష్ చేసి ఉంచుకున్నానండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని దానిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు పెట్టుకోవాలండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు ఇది బాగా వేయించుకోవాలి. ఎండుమిర్చి, జీలకర్ర. ఆకుకూర ఫ్రైకి కారము వేసే పని లేదండి. మిరప్పొడి వేయకుండా ఎండుమిర్చి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్టు. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు. ఆకుకూర చాలా మంచిదండి. కొద్దిగా పసుపు వేస్తున్నాను. హెల్త్కి చాలా మంచిది. కొందరికి నచ్చదు, కానీ ఖచ్చితంగా ప్రతిరోజు మనము ఆకుకూర తినాలి. డాక్టర్స్ అసలు కూరగాయల కన్నా ఆకుకూర మంచిది అని చెప్తుంటారు. అంటే కూరగాయలు కూడా మంచివి, నాన్ వెజ్ కన్నా కూడా వెజ్ చాలా మంచిది, దానిలో ఆకుకూర మంచిది. ఈ విధంగా కొంచెము లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. మూత పెట్టి కాసేపు అలా మగ్గనివ్వాలండి. దానిలో నుంచే వాటర్ వస్తుంది. మనం కొంచెం ఫ్లేమ్ ఎక్కువగా పెట్టుకుని కూడా వాటర్ కూడా వేసుకోవచ్చండి. ఇలా అయినా ఉడుకుతుంది. వేరుశనగ గింజల పొడి అండి. ఇది ఎప్పుడు కొట్టి పెట్టుకుంటాము. ఇలాంటి ఫ్రైలకన్నిటికీ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. దీంతోపాటు నువ్వులు కూడా కొట్టి పెట్టుకోవచ్చండి. అంత ఈజీ మెథడ్ చూడండి, టేస్టీ.